హాయ్ మనీష్. కొరమటనా? ఎంత అది కిలో? కిలో 200. ఎన్ని కిలోలు తీసుకొచ్చారు? 200. ఓహో, మొత్తం ఎన్ని? 2 కిలోలా? అంటే ఇట్లా పులుసు చేస్తురా, ఫ్రై చేస్తురా? పులుసు అయితేనే బాగుంటుందా? నువ్వేనా చేసేది? ఓకే ఓకే, అట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మొత్తం మీద మాకు ఎలా చేయాలో. సందర్భంగా చేపల పులుసు చేయబోతున్నాము. దానికి కావాల్సిన సామాగ్రి ఇక్కడ ఉంది, వీడియో తీసుకోవాలి. ఈమె ఎవరు? అసిస్టెంట్ అసిస్టెంట్ కుక్. ఏమేం కావాలో చెప్తావా? ఫస్ట్ మనము బౌల్ వేసుకొని ఈమె అసిస్టెంట్ నీకు అందిస్తుందా? ఓకే. ఇక్కడ చూడమ్మా, నీ పేరు? లాస్ట్. ఓకే, మనం కొన్ని వేసుకుందాం. 3 స్పూన్స్ వేసుకుందాము. మిరపకాయలు ఆనియన్ వేసుకుందాం. మిరపకాయలు అందుకో మమ్మీ, గిన్నె అనవసరం పోతుంది. ఆయిల్ వేడెక్కాలి. ఎంతసేపు ఉండాలి? అంటే బాగా వేడెక్కాలా? అంటే మీరు చెప్పా? ఎస్. ఓకే. ఏంది అది? అల్లం వెల్లిగడ్డనా? ఓకే. మీ చెఫ్ ఏమైనా పైసలు ఇస్తాడా మీకు? ఎంత ఇస్తాడు? మంత్లీ ఒక 20,000. 20,000? ఓర్ దేవుడా. ఆనియన్ అనుకోము, ఆనియన్ ఎక్కువ వేసుకున్నాము, తక్కువ వేసుకున్నాము. కొన్ని ఆనియన్ వేసుకున్నాము. కొన్ని మొత్తం వేస్తున్నావు కదా, సరిపోతాయి కదా. ఆనియన్ వేసారా? కరివేపాకు వేసుకుందాము. ఓకే. ఫ్రెష్ వేసాం. బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్. ఎంతసేపు ఉడకబెట్టాలి? 10 minutes. దాన్ని 10 minutes ఉడకబెట్టాలా? ఎంత మంచిగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది. చూడాలి ఎంత మంచి టేస్ట్ వస్తుందో. వావ్, కుమకుమలు ఆడిపోతుంది. అంటే 10 నిమిషాలకి ఫ్లేవర్ అయిపోద్దా?
దంచి చేసుకున్నాం కాబట్టి ఇంత 5-6 రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి ఓకే. మనము మెంతులు ఉంటాయి కదా, మెంతులు కొంచెం దంచి పెట్టుకొని వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఓకే, అంటే మెంతులు ఇంకా టేస్ట్ వస్తాయా? అసిస్టెంట్ గారు మీ గురించి మీరు చెప్పగలుగుతారా? అప్పటిదాకా అయిందాకా అంటే మీరు ఏ క్లాసు, ఏ స్కూల్, ఎక్కడ చదువుతున్నారు ఏంటి అనేది? 7th క్లాస్. స్కూల్ పేరు తెలియదా? చెప్పండి. మహేశ్వరం. ఓకే. మీకు నచ్చిన ఆటలు, స్పోర్ట్స్ ఏం ఆడతారు? రన్నింగ్. ఓకే ఓకే ఓకే. ఫిష్ తింటారా మీరు? అన్ని తింటారు పందిలాగా? టమాటాలా? టమాటా ఆయిల్ కొద్దిగా వేడి చేద్దాం. మీరు ఎంత తెచ్చారు ఫిష్? 2.5 kgs. 2.5 kgs. దానికి ఎన్ని టమాటాలు కోయాలి, ఎన్ని ఉల్లిగడ్డలు కోయాలి? ఉల్లిగడ్డలు 4 పోసుకున్నాము, బాగా వస్తుంది. టమాటా కూడా ఒక 3 పోసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ మీ అసిస్టెంట్ కోసారా? మేమే కోసింది. ఓకే ఓకే ఓకే. లాస్ట్ ఇయర్ గుడ్ గర్ల్. స్మెల్ సూపర్ వస్తుంది. మా అసిస్టెంట్ ఏదో ఇంగ్రీడియంట్ యాడ్ చేసింది అందులో. అసలు స్పెషల్ ఏది అసిస్టెంట్ గారు, చాలా స్మెల్ చాలా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఓకే, మసాలా దంచేసారా? అంటే మీరు బయట ఏం కొనరా? అంటే లైక్ ఓన్లీ హ్యాండ్ మేడ్, మీకు సొంతంగా మీరే చేసి చేస్తారనమాట. ఓకే ఓకే ఓకే. పెడితే తర్వాత తీసేసి అన్ని మనం వేసేసుకుంటే అయిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే ఫస్ట్ సరిపోతుంది. ఓకేనా? అలాగే మనం వేసుకున్న మసాలా వేసేసుకుంటే అందులో మిక్స్ అయిపోతుంది. కొంచెం ఇప్పుడే పసుపు వేసారు. కారం వేసుకుందాము. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు ఫిష్ లో మనం కొంచెం కలిపి పెట్టేసాను, కొంచెం కారం ఎక్కువ అవుతుంది. ఇలా వేసుకుని చేసుకుంటే అయిపోతుంది, సరిపోద్ది. ఓకేనా? 3 కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇంకా ఏది సాల్ట్ వేసుకుంటే అల్లు పెట్టుకుంటాం. గుడ్డు దగ్గర ఇంకా కారము ఉప్పు వేసుకున్నాం కదా, వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు మూసి ఆయిల్ వేరే అయినాక తర్వాత మనం చింతపండు కలిపి పెట్టుకొని ఒక 15 minutes పెట్టుకున్నాం అంటే చాపలు వేసుకొని కొంచెం ఫినిష్ అయిపోతుంది కర్రీ. ఈ అసిస్టెంట్ గారు అక్కడిక్కడ తిరుగుతూ పని చేయట్లేదు. దృష్టి దేని మీద లేదు, నేను తిండికి ఖర్చు అవుతుంది మొత్తం. తిండిపోతున్నా అలా. చింతపండు రసం వేసుకుందాము. ఓకేనా? ఓకే. ఎంత పోయాలి చింతపండు? మనం ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్నాం కదా కొంచెం చింతపండు, అదే రసం మిక్స్ చేసి పెట్టుకున్నాం. పెట్టుకున్నాం కదా ముందే. కొంచెం వాటర్ కలుపుకున్నాం. బాగా చింతపండుని బాగా మరిగిద్దాం. ఎంతసేపు మరిగియాలి? 15 minutes మరిగిద్దాం. 15 minutes? 15 minutes మరిగించుకున్నాక మళ్ళీ మనము ఫిష్ చేసుకుందాం. ఫిష్ చేసుకుందాం. పులుసు బాగా మరిగినాక ఫిష్ ముక్కలు వేసుకుందాం. ఓకే. ఆల్రెడీ దీనికి కారం పట్టించారా? కారం పట్టించాను. ఓకే. వేసుకోకుండా పర్లేదు కానీ ఏదో వేసుకుంది సరదా. మా అసిస్టెంట్ చేసింది అట్లా. ఈ అసిస్టెంటా? అచ్చా అచ్చా అచ్చా.
ఓకేనా? ఇంకా పడతట్లేదు చూడండి, చిన్న చిన్న పడతాయి అక్కడ అసలు ఇక్కడ. ఉడికిపోతుంది. 10 minutes తర్వాత తీసి నేను కలపకూడదు, గంట కాదు కలపకూడదు అది. ఓకే. ఫిష్ విడిగిపోతుంది ముక్క. ఇప్పుడు ఎంత ఎన్ని నిమిషాలు? 10 minutes లో ఉడికిపోతుంది. 10 minutes అయిపోతుందా? 10 minutes లో. ఓకే. పని చేసుకోవాలి. అయిపోయిందా అయిపోయింది. ఈ కొత్తిమీర ఇక ఎంతసేపు మన కొత్తిమీర నుంచి ఏమైనా టైం పెట్టాలా? ఆఫ్ చేసుకోవడం. ఆఫ్ చేసుకోవడమేనా? అసిస్టెంట్ మనం ఇంత ముందు మనం చేసుకున్న వైపు ఇంత లాస్ట్ వరకు ఇలా వచ్చింది చూడండి. చాలా రుచికరమైన చేపలు ఇలా చేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది. మొత్తం ఎంత టైం పడుతుంది? ఒక 1 hour పడుతుందా? 45 minutes పడుతుంది. 45 minutes. 45 minutes వరకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఇలా చేసుకోవచ్చు సింపుల్ గా అండ్ వెరీ టేస్టీగా. థ్యాంక్ యూ మల్లేష్ గారు, మీరు చాలా మంచి ఈరోజు టేస్ట్ చేసి చూడాలి. ఓకే. ఒకసారి టేస్ట్ చేసి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి లాస్ట్ చూడండి, ఒకసారి టేస్ట్ చేయండి. లైక్ ఒకసారి చూడండి, ఒకసారి టేస్ట్ చేస్తాము. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి. ఎలా ఉంది? సూపరా? ఓకే, థ్యాంక్ యూ మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. అదేవిధంగా మీరు యూట్యూబ్లో చాలా మందికి తెలియని ప్రేక్షకులకు కూడా వంటలు ఎలా నేర్పించాలి, అలాగే ఫిష్ ఫ్రై లాస్ట్ చేసింది ఫిష్ ఫ్రై, దాంతోపాటు మల్లేష్ ఫిష్ చేపల పులుసు చేసాడు, చాలా బాగుందని టేస్ట్ చేసిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం. థ్యాంక్ యూ ఎవరీవన్. చూడు లాస్ట్ మంచి ఫ్రై చేసింది, గుమ్మలాడిపోతుంది. దీంట్లోకి మంచి చిల్లింగ్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ లాస్ట్. ఇక్కడ చూడు ఒకసారి. ఓకే.